సుకుమార్ గారు, రామ్ గారు వాళ్ళిద్దరు పేర్లు వచ్చేలాగా మా అబ్బాయికి నేను పేరు పెట్టినప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఓహో ఐ థింక్ రామ్ ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు, సుకుమార్ గారు ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు, ఏముంది పేరు పెట్టేశావు కదా ఇంకా మొహమాటతో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని వెళ్ళి అడుగుతా అన్నారని నేను ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని కలవలేదు. సుక్కురామ్ సుక్కురామ్ అంటే ఎవరైనా పిల్లలకి ఏదో దేవుడి పేరు కలిసి వచ్చేటట్టు వాళ్ళే కదన్నా దేవుళ్ళు. అన్ని కలిసి నాకు క్వశ్చన్ ఉంది, నువ్వు టక్మని చెప్పేసి సుక్కురామ్ అని పేరు పెట్టుకోవడానికి వాళ్ళిద్దరు సుకుమార్ డైరెక్టర్ గారు కానీ రామ్ హీరో కానీ దేవుళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకునే అంత ఎందుకు ధనరాజ్ నిజంగానే? మీరు ఆ పేరులో ఇంకో గమ్మత్తు ఉంది. సుకురామ్, రామ్ తిరిగేస్తే సుకుమార్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఆ టైంకి అన్నం పెట్టినవాడు దేవుడు అని చెప్పి, నెక్స్ట్ ఇంకొక పూట అన్నం పెట్టినవాడు అతను దేవుడు అని చెప్పి, ఇట్లా అన్నం పెట్టుకుంటూ పోతున్న వాళ్ళు అందరూ దేవుళ్ళు అని చెప్తే అసలు దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది పుట్టేస్తారు. నాకు ఈ టైంలో ఈయన ఇది చేయకపోతే ఒక ప్రాణమే ఉండదు అనుకున్నప్పుడు అంతకుమించిన దేవుడు. నన్ను 100 మంది ఏమనుకున్నా ఆ పెట్టిన పేరు మారదు, సర్టిఫికేట్లు అదే ఉంటుంది, ఎంత పై స్థాయికి వెళ్ళినా అదే ఉంటుంది. సుకుమార్ గారు అడిగారు నన్ను, నా పేరు పెట్టావురా, ఒకవేళ రేపొద్దున నేను సక్సెస్ కాకపోతే నా పేరు ఎందుకు పెట్టావు అని మరి ఫీల్ అవుతాడు కదా అన్నారు. అవడు నేను అన్నాను, వాడు ఫీల్ అవ్వకూడదని మీరు చాలా సక్సెస్ అవుతారు డాడీ అంటే. డాడీ అంటారు కదా, డాడీ అంటారు. ఎలా అంటే ఈ థర్మాకోల్స్లో కట్ చేసి SUKU అని ఆయన ప్రతి బర్త్డేకి రాము అండ్ సుకుమార్ గారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు బాగా బిజీగా ఉండడం వల్ల కానీ వాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు రెగ్యులర్గా వచ్చారు. అప్పుడు SUKU అని థర్మాకోల్తో కట్ చేసి పెడతాం కదన్నా, పెట్టినప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే హ్యాపీ బర్త్డే సుకుమార్ అని ఉంది. నాకు అప్పుడు అర్థమైంది మా అబ్బాయి రాము తిప్పితే మారవుతుంది, నాకు కూడా తెలియదు. ఓకే కాదు మా పేరు ఇది అని చెప్పి తిప్పు అని చెప్పి పెట్టాను. అలాగంటే ఎక్కడో కనెక్షన్ లేకపోతే ఆ పేరుకి కూడా అది రాదు, మేము అనుకోలేదు.